నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి అవకతవకలపై చర్చకు సిద్ధమని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. అవినీతి బురద చల్లటం కాదు, దమ్ముంటే చర్చకు రావాలని అన్నారు. దేశంలో టెలిగ్రాఫ్ చట్టంలో ఫోన్ ట్యాపింగ్ అనేది భయంకరమైనదని, బీఆర్ఎస్ అవినీతిపై దర్యాప్తులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎంపీ అరవింద్ జీవితం కాంగ్రెస్ పెట్టిన భిక్ష అని ఆయన తెలిపారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కేటీఆర్, హరీష్ రావులు కాంగ్రెస్ ప్రభుత్వంపై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. అవినీతి బురద చల్లటం కాదు, దమ్ముంటే చర్చకు రావాలన్నారు. పసలేని ఆరోపణలు చేసి పారిపోతామంటే కుదరదని అన్నారు. బీఆర్ఎస్ అవినీతిపై దర్యాప్తులు జరుగుతున్నాయని చెప్పారు. అధికారంలోకి వచ్చాక సింగరేణితో పాటు అనేక సంస్థలను ప్రక్షాళన చేసి సంస్థ బలోపేత మార్గదర్శకాలు జారీ చేశామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ లోపాలను సరిదిద్ది టెండర్ల కమిషన్ ఏర్పాటు చేశామని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు గత 10 ఏళ్ల కాలంలో చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయని తెలిపారు. కేటీఆర్, హరీష్ రావులు చేస్తున్న ఆరోపణలు గత బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నమే చేస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు ఎలా పెంచారని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ చేసే ప్రతి ఆరోపణకు తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. దేశంలో టెలిగ్రాఫ్ చట్టంలో ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత భయంకరమైనదని, సొంత బీఆర్ఎస్ పార్టీ నాయకులపై సైతం ఫోన్ ట్యాపింగ్ చేశారని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆర్థికాన్ని పెద్ద మొత్తంలో గండి కొట్టారని ఆయన ఆరోపించారు. జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్లే కాకుండా బడా పరిశ్రమవేత్తల్ని తన దారిలోకి తెచ్చుకోవడానికి వారి ప్రైవేటు వ్యవహారంలో మీరు తలదూర్చి ఫోన్ ట్యాపింగ్లు చేసి వారిని సరెండర్ చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. సినీ తారలు వారి వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చి మీరు వారి ఫోన్లు ట్యాపింగ్ చేసి వారు వ్యక్తిగతంగా మాట్లాడుకున్న సంభాషణ రికార్డు చేసి తద్వారా వారిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. మీ సొంత పార్టీలో మీకు నమ్మకం లేని ఎమ్మెల్యేల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలందరికీ పాత్ర ఉంది. ఇలా సిట్టు ముందుకు పోతా ఉంది, మీకు ఎంక్వైరీకి పిలిచినారు.
మమ్మల్ని కూడా పిలిచినారు, మా వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఇది 6-7 మాసాల క్రితం నేను వాంగ్మూలం ఇచ్చినాను. ఇయ్యలేదో రాజకీయ కక్షతో చేస్తూ ఉన్నారు, సర్పంచ్ ఎలక్షన్ కోసం చేస్తున్నారు, మున్సిపల్ ఎలక్షన్ కోసం చేస్తూ ఉన్నారు. అవసరం ఉంది. వాస్తవాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ హయాంలో టెలిఫోన్ ఆపరేటివ్ సంస్థలకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము వారు ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ప్రతిఘటన కోసం రిపోర్ట్ ఇస్తారు. యాదృచ్ఛికంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేస్తే ఆ 15 రోజులు రికార్డ్ చేసింది డిసెంబర్ 15 తారీఖు మాకు తీసుకొచ్చి ఇచ్చినారు. దాని ద్వారా ట్యాపింగ్ జరిగింది అనేటువంటి వాస్తవం బయటకు వచ్చింది. దాంట్లో దోషులుగా ఉన్నట్టు మీరు నిజంగా తప్పు చేయకుంటే మీరు సంజాసి ఇచ్చుకోండి, వివరించుకునే ప్రయత్నం చేయండి. కానీ ప్రతి దాంట్లో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారో ఇది మంచిది కాదు. మీకు చిట్టా ఇస్తాను. దీంట్లో సింగరేణి కోలరీస్ అంశంలో జరిగినటువంటి టెండర్లో బీఆర్ఎస్ హయాంలో ఎంత ఎక్సెస్ కోడ్ చేసి కాంట్రాక్టర్ లబ్ధి పొందినారో దీంట్లో మీకు వివరంగా వివరిస్తాము. దేవుళ్ల పేరుతో ఓట్లు అడిగే వాళ్ళం కాదని, దేవుళ్ల పేరుతో రాజకీయం చేసే మీరు ఎలాంటి అభివృద్ధి చేశారని బీజేపీ నాయకులను ఆయన ప్రశ్నించారు. ఎంపీ అరవింద్ జీవితం కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, నుడా చైర్మన్ కేశవేణు తదితరులు పాల్గొన్నారు. ప్యాకేజీల చరిత్ర మాట్లాడే అరవింద్ గారు తన పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడో, తన జన్మస్థానం ఏ పార్టీదో, తను వాళ్ళు వేసుకున్న బట్టలు ఏ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు సంపాదించారో అవన్నీ కూడా లెక్కలేసుకోవాలి. మా తమ్ముడు అరవింద్ గారికి నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. డి శ్రీనివాస్ గారి జీవితం, రాజకీయ జీవితం ప్రారంభమైనప్పుడు స్వచ్ఛ స్వర్గస్థులైన మా అందరికీ అన్నలాంటి వారు, వారి ఆర్థిక స్థితిగతులు ఏమిటి, మీరు పిల్లలు ఎట్ట పెద్దవాళ్ళు అవుతా ఉంటే అట్లా ఎదిగారు వారు. డి శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ సర్వం నేను కాంగ్రెస్లోనే అభివృద్ధి చెందాను, నా రాజకీయం, నా వ్యక్తిగతం అంతా కూడా సర్వం కాంగ్రెస్ పార్టీ వల్లే జరిగింది, అందుకే నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వస్తానని దరఖాస్తు చేసుకున్నటువంటి సంఘటన అరవింద్ గారు మర్చిపోవద్దు. ఇవాళ అరవింద్ గారు ఉన్నటువంటి స్థాయి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష. ఇలా రాజకీయాల కోసం పార్టీలు మారి శ్రీరామ్ అని గెలుస్తే కాదు, ప్రజలకు ఏం చేశారో కూడా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పార్టీ లేకుంటే ఇవాళ ఈ స్థాయిలో అరవింద్ గారు ఉండరు. అది ఆత్మపరిశీలన చేసుకోవాలి. వయోవృద్ధుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణామ్ కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. ఇందులో భాగంగా ఆయా జిల్లాలలో వృద్ధుల కోసం డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తోందని చెప్పారు. నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో వృద్ధుల కోసం నూతనంగా నెలకొల్పిన డే కేర్ సెంటర్ను కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో వృద్ధుల సంక్షేమం అత్యంత కీలకమని, వృద్ధులకు ఆరోగ్య సంరక్షణ, మానసిక ఆత్మస్థైర్యం పెంపొందించడం, గౌరవప్రదమైన జీవన విధానం కల్పించాలని సదాశయంతో ప్రభుత్వం డే కేర్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. వృద్ధాప్య దశకు చేరుకున్న తల్లిదండ్రులను పిల్లలు నిర్లక్ష్యం చేయకుండా వారి పట్ల ప్రేమ, ఆప్యాయతలతో వ్యవహరించాలని హితవు పలికారు. ఈ విషయమై ప్రభుత్వం కూడా సానుకూల దృక్పథంతో పలు కీలక నిర్ణయాలను తీసుకుందని, తల్లిదండ్రుల ఆలనా పాలనను పట్టించుకొని ఉద్యోగుల జీతాల నుండి కొంత మొత్తాన్ని తల్లిదండ్రులకు చెల్లిస్తామని ఇటీవలే ఉద్యోగ నియామక పత్రాలు అందజేత కార్యక్రమం సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారని గుర్తు చేశారు. వృద్ధులకు ఆరోగ్య సేవలందించే వైద్యులు కూడా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, అవసరం మేరకు వారికి ఔషధాలు ప్రిస్క్రైబ్ చేయాలని ఆయన హితవు పలికారు. కాగా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న సేవలను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ప్రశంసిస్తూ తన కోటా నిధుల నుండి 15 లక్షల నిధులు మంజూరు చేశారు.
వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు చేసినా మీ సాలరీస్ నుండి 15 కరెక్ట్గా కూడా మేము ఇస్తాం 15% కట్టేయమని చెప్తున్నాం. అంటే వాళ్ళందరూ మనని కని కష్టపడి చదివించి పనులు చేసి అందరూ వాళ్ళు కూడా అదే ఏజ్కొస్తాం, మనం కట్టలే అన్నాం అదే ఏజ్కొస్తాం. ఒకరికొకరు ప్రేమగా చూసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మనం అందరం పెద్ద మనుషులు కానీ ఒకసారి ఒక 2-3 అవర్స్ ఏదో మనం అందరం కలిసి టైం పాస్ చేసుకుంటే ఏ విధంగా ఉంటే బాగుంటుందని ఆలోచన మేరకే మరి సీఎం గారు ఈ క్యారమ్ బోర్డు చెస్ ఇవన్నీ ఇచ్చుకు ఆయన గ్రేట్. అంతేనా? ఆలోచన క్యారమ్ ఇచ్చు గేట్ కాదు, విధానాలు. అంతేనా? అది విధానం. కాబట్టి కలెక్టర్ గారు చెప్పారు అందులోని ఎస్ వాడు అందరినా వందోహన్నా ప్రేమ ఉంటుంది, పిల్లల పైన చూస్తూ ఉంటాం. వాళ్ళు కూడా మీరు కూడా మేమేమి అనుకునే వృద్ధులు జస్ట్ ప్రేమతో ఉంటారు, ఉండే రోజు సంతోషంగా ఉంటారు, ఎందుకు బాగుంటుందని. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ వృద్ధులకు మానసిక ఆనందం, సామాజిక అనుబంధం పంచుతూ అవసరమైన సేవలు అందించడం కోసం ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్ను సమర్థవంతంగా నిర్వహిస్తూ నిజామాబాద్ జిల్లాను ఆదర్శంగా నిలపాలని అన్నారు. ఒంటరితనంతో బాధపడే వృద్ధులకు ఈ సెంటర్ ఎంతో ఉపయోగపడుతోందని తెలిపారు. ప్రభుత్వ తోడ్పాటుతో రెడ్ క్రాస్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ముఖ్యంగా వృద్ధులకు నాణ్యతతో కూడిన బలవర్ధకమైన పౌష్టికాహారం అందించాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. సీనియర్ సిటిజన్లు తాము వృద్ధాప్యంలోకి చేరుకున్నామని ఆలోచనను విడనాడి ఆత్మవిశ్వాసంతో ఆహ్లాదకరంగా జీవనం గడపాలని ఆమె ఉద్బోధించారు. డే కేర్ సెంటర్ పై అంతస్తులో ఉన్నందున వృద్ధుల సౌకర్యార్థం లిఫ్టును ఏర్పాటు చేస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డి, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, కోశాధికారి కరపె రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మేము ముగ్గురం మహిళలు ఉన్నాం. సో మాకు అత్తగారు ఉంటారు, అమ్మగారు ఉంటారు. వాళ్ళని వదిలేసి పనికి వెళ్ళడం అంటే మనసులో ఒక హిచ్ ఉంటుంది, ఒక బాధ ఎప్పుడూ ఉంటుంది. సో దాన్ని పరిష్కారం చేయడానికి వర్కింగ్ కపుల్స్ కావచ్చు, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటాయి కావచ్చు, వాళ్ళు మార్నింగ్ 9-9:30 ఇక్కడ వాళ్ళకి సంబంధించిన గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వారిని డ్రాప్ చేసుకొని మళ్ళీ ఆఫీస్ అయిపోయిన తర్వాత, పని అయిపోయిన తర్వాత 5-5:30కి తిరిగి తీసుకుపోతారు కావచ్చు. ఈ 9:30-5:30 కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అంటే అదే సమయానికి రావాలి అనేది స్కూల్ లాగా, ఆఫీస్ లాగా కాదు. ఫ్లెక్సిబుల్గా ఎప్పుడైనా అవసరం బట్టి వాళ్ళు వచ్చి రావచ్చు. దీంట్లో డీడబ్ల్యూ మేడంతో నా రిక్వెస్ట్ ఏంటంటే, మేడం ఒకటి నేను మేము డిస్కస్ చేశాము, లిఫ్ట్ ప్రొవిజన్ తప్పకుండా ఉండాలి. రెండోది ఆల్రెడీ మీరు చెప్పి ఉన్నారు, బెడ్స్ ఒక 2-3 పడకలు పెడితే బాగుంటుంది. డిఎంహెచ్ఓ మేడంతో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనకి జెరియాట్రిక్ కేర్ విషయంలో ఏదైతే డాక్టర్ వెంకటేశ్వర్ యూ వుడ్ బి గివింగ్ నార్మల్ ఓటీసీ ఆర్ జెనరిక్ షెడ్యూల్ డ్రగ్స్, బట్ డోంట్ గివ్ ఎనీ షెడ్యూల్ H1 డ్రగ్స్ ఆర్ విచ్ ఆర్ నాట్ ప్రిస్క్రైబ్డ్, బికాస్ వాళ్ళకి కొన్ని కోమార్బిడిటీస్ ఉండవచ్చు. సమ్ ఆఫ్ దెమ్ వుడ్ ఆల్సో బి ఇమ్యూనోకాంప్రమైజ్డ్. జిల్లాలో జరగనున్న 4 మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా నిఘాను ఉంచేందుకు వీలుగా ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ టీంలను నియమిస్తున్నామని ఆమె తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని బుధవారం నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, కామారెడ్డి తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సన్నద్ధమై ఉన్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తెచ్చారు.
జిల్లాలోని 4 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 729 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వీటి వివరాలను ఇప్పటికే టీపోల్లో నమోదు చేయడం జరిగిందని అన్నారు. పోలింగ్ కేంద్రాల విషయమై వచ్చిన అభ్యంతరాలను నిశితంగా పరిశీలిస్తూ పరిష్కరించడం జరిగిందని అన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమిస్తూ వారికి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రి అందుబాటులో ఉందని, షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా నిఘాను ఉంచేందుకు వీలుగా ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ టీంలను నియమిస్తున్నామని అన్నారు. బ్యాలెట్ బాక్సులు, సామాగ్రి, బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్కు అవసరమైన ఏర్పాట్లు, నామినేషన్ స్వీకరణ కేంద్రాలలో తగిన సదుపాయాలుండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, జోనల్ అధికారులను నియమించేలా ఇప్పటికే సిబ్బందిని గుర్తించడం జరిగిందని అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ల కోసం అవసరమైన ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తెచ్చారు. కాగా ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా ఎన్నికలను సాఫీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదీని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర మంత్రి సీతక్క కోరారు. పుష్కరాలను పురస్కరించుకొని బాసర నుండి భద్రాచలం వరకు అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నామని ఆమె తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి సీతక్క పర్యటించారు. మెండోరా మండలం సావేల్ గ్రామం నుంచి తడపాకల్ వరకు 2,15,00,000 రూపాయలతో చేపట్టనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ, గత సర్పంచ్ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో అత్యంత స్థానాలు గెలిపించారని, అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాబోయే పుష్కరాల సందర్భంగా బాసర నుండి భద్రాచలం వరకు అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ గ్రామానికి ఇప్పుడు ఇచ్చినటువంటి రోడ్డు మరి 2,15,00,000తో మరి సావేల్ నుంచి తప్పెట్ల తడపాక వరకు ఇవ్వడం జరిగింది. అధికారులకు కూడా ఆదేశిస్తున్నాం, ఫాస్ట్ గా ఈ రోడ్ చేయించండి. ఇప్పుడు నెక్స్ట్ చేసేది కూడా ఒక మాస్టర్ ప్లాన్ లాగా, రేపు ఇక్కడ పుష్కర్ ఘాట్కి వస్తే ఏ రోడ్లు కూడా ఇబ్బంది లేకుండా అలాంటి ప్రణాళికతో మీరు ఆ రోడ్లను ఇవ్వండి. రేపు మళ్ళీ మనం చేసేది కాకుండా ఇప్పుడు వేసే రోడ్లు రేపు పుష్కరాలకు కూడా పనికొచ్చేటట్టుగా ఉండాలని కోరుకుంటూ, మా మహిళా సంఘాల సోదరి మనలు కూడా పెద్ద ఎత్తున వచ్చిండ్రు. తప్పకుండా మీ అందరి ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ మీరందరూ ఉన్నత స్థానంలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మొట్టమొదట గుడి నిర్మాణం కూడా ఆడతల్లులైనటువంటి సమ్మక్క సారలమ్మ గుడిని పెద్ద ఎత్తున నిర్మించి తెలంగాణ ప్రజలకు, సమ్మక్క సారలమ్మ భక్తులకు అంకితం చేసినటువంటి పరిస్థితి. అదే విధంగా మీరందరూ కూడా మరి బ్యాంకులలో తీసుకునే లోన్ల ద్వారా వృధా ఖర్చు పెట్టుకోకుండా షాప్స్ పెట్టుకోవడం, చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకోవడం, కుట్టు మిషన్ కేంద్రాలు పెట్టుకోవడం, అంగన్వాడీలకు కానీ స్కూళ్ళకు కానీ యూనిఫామ్స్ అన్ని కూడా మహిళా సంఘాలకే ఇస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఇక్కడ కూడా ఇవాళ మేడారంలో 560 షాపులు పెట్టించడం. చుట్టూ వచ్చే జనాలు అంటే ఏ రోడ్లో జనాలు వస్తారో అక్కడంతా 2 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు మహిళలకు సపరేట్గా లోన్లు ఇప్పించి మరి పెట్టియడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. దీంట్లో భాగంగా నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆమె ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో నిజామాబాద్ నగరపాలక సంస్థకు సంబంధించిన ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ వంటి వాటి కోసం ఈ కళాశాలలో అనువుగా ఉన్న ఆయా విభాగాల గదులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు భద్రతాపరమైన అంశాలను పరిశీలన జరిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ఇతర అధికారులతో కౌంటింగ్, డిస్ట్రిబ్యూషన్కు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సాఫీగా జరిగేలా అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. TUFID నిధుల క్రింద డివిజన్కు ₹1 కోటి చొప్పున నిధులు మంజూరయ్యాయని, వాటి ద్వారా డివిజన్లోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. నగరంలోని 45వ డివిజన్లో గల ప్రగతి నగర్లో DS నివాసం ముందర TUFIDC నిధులతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శంకుస్థాపన చేశారు. అలాగే డివిజన్కు ₹1 కోటి ప్రగతి నగర్లో అన్ని బీటీ రోడ్స్, ఎల్లమ్మగుట్టలోని అడ్వకేట్ రామచందర్ హౌస్ నుండి నాలం లింగం హౌస్, దొంతుల భూమయ్య 1, 2, 3 రోడ్లు, ముల్కర్ రవి హౌస్ నుండి సదానంద్ హౌస్ వరకు సిసి డ్రైన్, రామచందర్ హౌస్ 1, 2, 3 రోడ్లలో సిసి డ్రైన్, దొంతుల సురేష్ హౌస్ రోడ్లో సిసి డ్రైన్, PNT కాలనీలో సిసి డ్రైన్, RSS ఆఫీస్ వద్ద బీటీ రోడ్, వినాయక్ నగర్ వెస్ట్ సైడ్ నుండి RTA రాజన్న హౌస్, దుబ్బా లక్ష్మీ హౌస్ నుండి ముత్యాల లింగన్న హౌస్, శ్రీనగర్ కాలనీలోని షటిల్ కోర్ట్ నుండి ఓపెన్ జిమ్ వరకు బీటీ రోడ్ అభివృద్ధి పనులకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్లోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేసి రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు మద్దతు పలకాలని, కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగురవేయాలని ఆయన కోరారు. కాలనీలో అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీఎంతో సహా మంత్రులను కలుస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగతినగర్ కాలనీ వాసులు ధర్మపురి సురేందర్, అంకం లక్ష్మణ్, టక్కర్ హనుమంతరెడ్డి, కట్కం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ వాళ్ళు మేయర్ పీఠం మాది అని అంటున్నారు. ఎక్కువ 2-3 సీట్లు లేకుంటే ఎక్కువ 5 సీట్లు గెలిచే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా గెలుస్తుందని నేను అడుగుతా ఉన్నా. మీరు డివిజన్లలో ప్రచారానికి ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రచారం చేస్తారు? మా మహిళా సోదరుమణులందరికీ కూడా కనిపించిన ప్రతి మహిళా సోదరుమణికి ₹2,500 మీరు ఇస్తా అన్నారు. అదేవిధంగా పెన్షన్లు ముఖ్యంగా 2,000 4,000 చేస్తా అన్నారు. 4,000 6,000 చేస్తా అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది మా తాతలు అవ్వలు పెన్షన్ల కోసం అప్లై చేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి పత్తా లేదు. మా దగ్గర ఏం పైసలు లేవు. చీరినా చంపినా మా దగ్గర పైసలు లేవు. నేను 2 సంవత్సరాల పైన అయిపోయింది ఎమ్మెల్యేగా గెలిచి, ₹1 కూడా నాకు ఎమ్మెల్యే ఫండ్ రాలే. వీళ్ళు ఏం అభివృద్ధి చేస్తారు వీళ్ళని గెలిపిస్తే అని నేను అడుగుతూ ఉన్నా. అదేవిధంగా వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు, ఇలా కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్. ఈ హిందువులందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన శాస్తి, తగిన బుద్ధి చెప్తామని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు పైన ఓటేసి భాజపా మేయర్ అభ్యర్థి కార్పొరేషన్గా మేము కూకుండా పెడతామని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతి వాహన చోదకుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ వాడాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని ఆయన సూచించారు. ఎడపల్లి మండలం దూపల్లి గేట్ వద్ద బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అరైవ్ వాలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు అనాథలవుతున్నాయని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉందని అన్నారు. ప్రతి వాహన చోదకుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ వాడాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. ప్రభుత్వం రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని, ప్రమాదాలను
తగ్గించేందుకు పోలీస్ శాఖతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా యువత రోడ్డు నియమాలను పాటించి తమ భవిష్యత్తును కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు ద్విచక్ర వాహన చోదకులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని, ఇది ప్రతి ఒక్కరి వ్యక్తిగత భద్రతకు ఎంతో అవసరమని తెలిపారు. బోధన ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనూ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ సిఐ విజయబాబు, ఎడపల్లి, బోధన్, రెంజల్ ఎస్ఐలు ముత్యాలరమ, మత్స్యేందర్ రెడ్డి, రఘుపతి, బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు, పీఈటీ, ప్రసూన, పలు గ్రామాల నుండి వచ్చిన యువకులు పాల్గొన్నారు. దయచేసి మీరు డ్రింక్ చేసి నడపద్దు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పుడు ఇష్టంకి వచ్చినట్టు పోతే ఇదేమో హైవే, ఈ స్పీడ్లు వస్తాయి, ఇటువంటి పాటించాలి. మీరు కూడా ఒకటి స్పీడ్ బ్రేకర్ వేయించండి. నేను చెప్తాను వాళ్ళకు కూడా స్పీడ్ బ్రేకర్ వేయండి. వాళ్ళకి చెప్పేది వేసేద్దాం. ఈ విధంగా ఎక్కడైతే ఉన్నాయో చేస్తే ఎందుకు వేస్తూ ఉన్నాం అక్కడ కుటుంబంని పోషించే వ్యక్తి ఇదనైతే ఆ కుటుంబం అంతా ఇబ్బంది పడుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మరి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. తప్పనిసరిగా మంచి ప్రోగ్రామే, కానీ వీటిని ఇట్లా వదిలేయద్దు. శ్రద్ధగా మన కొరకు చేస్తున్నా లేదా, ఎలిమెంట్ పెంచగానే అయిపోదు. ఎలిమెంట్ ఓన్లీ శాంపుల్గా మీరు ఎలిమెంట్ పెడితే కొన్ని దాంట్లకు ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది, సేవ్ కావడానికి అవకాశం ఉంది. కానీ వేరే కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవన్నీ తొలగించడానికి మరి స్పీడ్ బ్రేకర్స్ కానీ ఇక్కడి నుంచి వస్తారు, ఈ షెడ్ అడ్డం వస్తుందని అంటున్నారు. మరి లయన్స్ క్లబ్లు వాళ్ళు అవసరమైతే షిఫ్ట్ చేసి నోటీస్ ఇచ్చేయండి, అటు పక్కన పెట్టియండి. మార్కండేయుని వంశ వృక్షమే నేటి పద్మశాలిలని పద్మశాలి సంఘం సభ్యులు తెలిపారు. మార్కండేయుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలిస్తే ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని అన్నారు. కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి మార్కండేయుణ్ణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం సభ్యులు మాట్లాడుతూ శివభక్తుడైన మార్కండేయుడు 12 ఏళ్ల వయసులో అర్ధాయుషుడవుతాడని, అతన్ని తీసుకువెళ్లడానికి యమపాలకులు రావటంతో శివలింగాన్ని ఆలింగనం చేసుకోవటంతో అప్పుడు యమపాశకులు తిరిగి వెనక్కి వెళ్లిపోతారని అన్నారు. విషయాన్ని యముడితో వివరించడంతో యముడు ప్రత్యేకంగా మార్కండేయుడిపై యమపాశాన్ని వదలడంతో అది శివలింగానికి తాకటంతో ఆగ్రహించిన శివుడు యముణ్ణి వధిస్తాడని తెలిపారు. అప్పుడు సకల దేవతలు సమావేశం ఏర్పాటు చేసి యముడు లేకుంటే జనన మరణ కాలచక్రం ఎలా నడుస్తోందని శివుణ్ణి విన్నవించుకుంటారు. అప్పుడు శివుడు మార్కండేయుణ్ణి వదిలేస్తే యముణ్ణి బతికిస్తానని చెప్పడంతో అప్పుడు మార్కండేయుడు వయసు పుణ్యావసుగా మారుతోందని అన్నారు. ఆ మార్కండేయుని వంశవృక్షమే నేటి పద్మశాలీలు అని చెప్పుకుంటారని చరిత్రలో చెప్పడం జరిగిందని అన్నారు. అందులో భాగంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బాస తిరుపతి, నాయని నరేందర్, శ్రీకంఠం, చింత చంద్రశేఖర్, చింతకింది నర్సయ్య, చింత సురేష్, పద్మా రవీందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మార్కండేయుడు అనగా ఇతనికి ప్రారంభంలో అర్ధాయుస్తోనే అతను వస్తాడు కాబట్టి అతనికి పూర్ణాయుష్ కావాలనే ఉద్దేశంతో శివభక్తుడై శివుని ఆరాధించడం జరగడం వల్ల యమపాశములు వచ్చి అతను తీసుకెళ్దామని వస్తే అతడు శివుని గట్టిగా ఆలింగనం చేసుకుంటే ఈ యమపాశులు పోయి యముని తీసుకొస్తారు. ఇతడు రమ్మంటే వస్తాడు, శివలింగం ఆలింగనం చేసుకున్నాడు అంటే యముడు ఏం చేస్తాడంటే ఒక యమపాశాన్ని వదిలేస్తాడు. శివలింగంను ప్లస్ మార్కండేయుని ఇద్దరిని కలిసి వదిలేస్తే అప్పుడు శివుడు యముని కూడా చంపేస్తాడు. అప్పుడు దేవతలందరూ ప్రత్యక్షం అరే యముడు లేకపోతే ఎట్లా ఇది అనే ఉద్దేశంతో లేదు మీకు ఏం కావాలంటే లేదు మార్కండేయుని తీసుకోవడానికి లేదు అంటే చలో మార్కండేయునికి అర్ధాయుషుని పూర్ణాయుష్ ఇచ్చేస్తాం, కానీ ఈ యముడు లేకుండా ఎట్లా ఎదురుతుంది, జనమన చక్రం ఆగిపోతున్న ఉద్దేశంతో ఈ యముడికి ఈ మార్కండేయుడికి పూర్ణాయుష్ ఇవ్వడం జరిగింది. అతడే మన ఈ పద్మశాలి యొక్క వంశ పరంపర వృక్షం.
ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. రాముని చరిత్ర, ఆచరించిన ధర్మం, చూపిన సన్మార్గాలు ప్రపంచానికి ఆదర్శమని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కుల మతాలకు అతీతంగా బాన్సువాడ నియోజకవర్గంలో హిందూ దేవాలయాలకు, మసీదులు, చర్చీలకు ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు. కోటగిరి మండల కేంద్రంలోని మిర్జాపూర్ క్యాంప్ రామాలయం వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయన్ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సీతారాముల జీవిత చరిత్ర ప్రతి కుటుంబానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. తమ నియోజకవర్గంలో హిందూ దేవాలయాలకు, మసీదులకు, చర్చీలకు ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ రాముని జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీడీసీ శంకర్ పటేల్, సర్పంచ్ బర్ల మధుకర్, మాజీ విండో చైర్మన్ కూచి సిద్ధు, మాజీ సర్పంచ్ ఎజాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ధర్మాన్ని కాపాడే విధంగా, న్యాయాన్ని కాపాడే విధంగా, మానవత్వానికి మచ్చ రాకుండా ప్రజలు ఉండే విధంగా వారిని ఆలయాలు నిర్మించుకోవడం, ఆలయాల్లో ఉన్నటువంటి సంప్రదాయాలను, పవిత్రతను కాపాడుకోవడం. మన దగ్గర కూడా మన నియోజకవర్గంలో గతంలో కూడా మహారాజులు, కాకతీయ మహారాజులు, అంతకంటే ఉన్నటువంటి మహారాజులకి కూడా వాళ్ళు ఏం చేసేవారంటే 3 పనులు చేసేవారు ప్రజల సౌకర్యార్థం. మొదటిది చెరువులు తవ్వించుట, రెండవది గుడులు కట్టించుట, మూడవది పాఠశాల విద్యను అందుబాటు చేయడం. ఆనాడు రాజులు చేసినటువంటి కార్యక్రమం ఆధ్యాత్మికంగా ఈరోజు మేము కూడా కొనసాగిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, సోషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా కానీ, ఇతరత్ర ఫండ్ల ద్వారా గత 10 సంవత్సరాలలో 2014 నుంచి 2023 వరకు 14 సంవత్సరాలలో తిమ్మాపూరు వెంకటేశ్వర ఆలయంతో కలుపుకొని 150 కోట్ల రూపాయలు ఆలయాలకు ఖర్చు పెట్టారు. అందులో అన్ని ఆలయాలు ఉన్నాయి. దుర్గమ్మ ఆలయాలు ఉన్నాయి, సరస్వతి ఆలయాలు ఉన్నాయి, వెంకటేశ్వర ఆలయాలు ఉన్నాయి, రామచంద్ర ఆలయాలు ఉన్నాయి, హనుమాన్ వాయి ఉన్నాయి.
బాలికల పాఠశాలలో విద్యార్థుల రక్షణ కోసం ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి సొంత ఖర్చులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. అంతేకాకుండా LED స్క్రీన్ సైతం అందజేశారు. ఆర్మూర్ పట్టణం జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఉన్న బాలికల ఉన్నత పాఠశాలలో సుమారు 65,000 రూపాయలతో 8 సీసీ కెమెరాలతో పాటు LED టీవీని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అందజేశారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థినుల సంరక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. అనంతరం క్రీడా పోటీలలో పాల్గొన్న విద్యార్థినులను వినయ్ కుమార్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ బబ్లు పవన్, నాయకులు ఖాందేశ్ శ్రీనివాస్, అజ్జుభాయ్, జిమ్మి రవి, వాసు తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘాల్లోని సభ్యులకు 10 లక్షల బీమా, 2 లక్షల ప్రమాద బీమాని ప్రభుత్వం కల్పిస్తోందని రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఆమె అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నియోజకవర్గంలోని మెండోరా మండలం సావేల్ గ్రామంలో భీమ్గల్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు, అలాగే భీమ్గల్ మండలంలోని మెండోరా నుండి నర్సాపూర్ గ్రామం వరకు CRR నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క శంకుస్థాపనలు చేశారు. అనంతరం భీమ్గల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ మహిళా అభ్యున్నతి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతోందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించారని, పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవడానికి 5 లక్షల సాయం చేసి ఆత్మ గౌరవంతో బ్రతికేలా చేశారని అన్నారు. మహిళలంతా మహిళా సంఘాలను తిరిగి ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం గారు ఆలోచించి మరి ఆడకూతులందరికీ ఇన్సూరెన్స్ పెట్టింది. మహిళా సంఘంలో ఉండి ఎవరైనా యాక్సిడెంట్ అయ్యో, కరెంట్ షాక్ వచ్చో, లేకుంటే ఏదో ఒకటి ప్రమాదం జరిగి చనిపోతే 10 లక్షల స్కీమ్ పెట్టినాం. 10 లక్షలు మహిళా సంఘంలో ఉంటే మాకేదో ఉపయోగమని కాదు. ఇవాళ మన సంఘం సభ్యురాలు చనిపోయింది, ఆమె కుటుంబం దుఃఖంలో ఉండొద్దు అని ఆ కుటుంబానికి ఒక పెద్దన్నలాగా, ఒక మేనమామ లాగా మరి మన అన్న రేవంత్ అన్న 10 లక్షలు ఇన్సూరెన్స్ పెడితే మన ప్రభుత్వం వచ్చినాక మేము లెక్క పెట్టాం ఎంతమంది చచ్చిపోయారు పాపం అని. 410 మంది చచ్చిపోయారు. 410 మంది చనిపోతే దాదాపుగా 4 కోట్లకు పైగా ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఈ సంవత్సరం మళ్ళీ లెక్క వస్తుంది. ఇప్పుడు ఎవరి బ్రతుకు ఎవరి చేతిలో లేదు. మనం ఇట్లా దారేమని పోతుంటాం, ఎవడో వచ్చి యాక్సిడెంట్ చేస్తాం. మనం ఇంట్లో మనీ లే కదా అని మంచిగా స్విచ్ చేస్తాం, తక్కువ కరెంట్ షాక్ కొడుతుంది. అయ్యో చెరువే కదా, మరి చేపలు పట్టడానికి పోయేటోళ్ళు ఉంటారు, బట్టలు ఉతుక్కోవడానికి పోయేటోళ్ళు ఉంటారు, లేకుంటే దేవుని కాడ అక్కడికి పోయిన కాడ అలా దిగుతారు, తెలియక లోతులో మునిగి చనిపోతారు. ఇట్లాంటి వాళ్ళకు మరి 10 లక్షలు పోయినసారి దాదాపుగా 4 కోట్ల పైగా మన గ్రూపులలో చనిపోయిన మహిళలకు, యాక్సిడెంటల్గా చనిపోయిన మహిళలకు ఇచ్చినాం. అట్లనే లోన్ తీసుకొని ఉంటారు, మీరు లోన్ తీసుకున్నారు 5 లక్షలు 3 లక్షలు, మరి ఆ అక్క చనిపోయింది, మరి అప్పు కట్టాలి. ఆ సంఘం వాళ్ళని బ్యాంక్ కూడా వచ్చి ఇబ్బంది పెడుతుంటారు. మరి వీళ్ళు పోయి పాపం చనిపోయిన కుటుంబం మీద మీరు కూడా ఒత్తిడి చేస్తారు, ఎందుకంటే మీరు కట్టలేరు కాబట్టి ఆ సంఘంలో సభ్యురాలు ఎంత డబ్బులు తీసుకున్నా ఆమె ఒకవేళ చనిపోతే లోన్ బీమా కూడా పెట్టింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని యువత, ముఖ్యంగా రోడ్డు భద్రత విషయంలో ఆదర్శంగా నిలవాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల భద్రత, సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యతనిస్తోందని ఆయన పేర్కొన్నారు. నగరంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల వల్ల దేశవ్యాప్తంగా వేలాది కుటుంబాలు విషాదంలో కూరుకుపోతున్నాయని, వీటిని నివారించడంలో
ప్రభుత్వంతో పాటు ప్రజల బాధ్యత కూడా కీలకమని అన్నారు. హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ తప్పనిసరిని, మద్యం సేవించి వాహనం నడపకుండా ఉండటం, ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన తెలిపారు. యువత ముఖ్యంగా రోడ్డు భద్రతా విషయంలో ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల భద్రత, సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. రోడ్డు మౌలిక వసతుల మెరుగుదల, ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థల ఆధునీకరణ, అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రమాదాల నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. రోడ్డు భద్రతా వారోత్సవాలు కేవలం కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, నుడా చైర్మన్ కేశవేణు, గడుగు గంగాధర్, విపుల్ గౌడ్ పాల్గొని రోడ్డు భద్రతపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలోని ఖిల్లా చౌరస్తా వద్ద గల జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ను పీడీఎస్యు నగర కమిటీ కలిసి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నగరంలో ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ ఇంటర్ జూనియర్ కళాశాలలపై చర్యలు చేపట్టాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నగర అధ్యక్ష కార్యదర్శులు సిరం పవన్ కుమార్, డి సాయి కిరణ్లు మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో ఇంటర్ ప్రైవేటు కళాశాలలో వచ్చే 2026-27 విద్యా సంవత్సరానికి వసంత పంచమి పేరుతో అడ్మిషన్లను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్నారని అన్నారు. రాయితీల పేరుతో అడ్మిషన్స్ చేపడుతూ విద్యార్థులను మోసం చేస్తున్నారని తెలిపారు. విచ్చలవిడిగా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని, ఫీజులను కట్టడి చేయడానికి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని కోరారు. ఇంటర్లో మాస్ కాపీయింగ్ను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యాశాఖ అధికారులు ముందస్తు అడ్మిషన్లను నివారించాలని కోరారు. జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలో గల ఏవీ ఎంటర్ప్రైజెస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెంటర్లో కొనసాగుతున్న జేఈఈ మెయిన్స్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. 175 మంది విద్యార్థులకు గాను ఉదయం సెషన్ పరీక్షకు 173 మంది, మధ్యాహ్నం సెషన్ పరీక్షకు 171 మంది హాజరయ్యారని కేంద్రం నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కాగా సీసీ కెమెరా నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగానే పరీక్ష నిర్వహిస్తున్నారా, సరిపడా పోలీస్ బందోబస్తు ఉందా అని పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో త్రాగునీటి వసతి, జనరేటర్ ఇత్యాది వసతులు అందుబాటులో ఉన్నాయా అని గమనించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రం అబ్జర్వర్ శ్రీకాంత్, సెంటర్ ఇన్ఛార్జ్ జావీద్, నార్త్ తహసీల్దార్ విజయకాంత్ తదితరులు ఉన్నారు. నగరంలోని కోటగలిలో గల మార్కండేయ మందిరంలో శ్రీ మార్కండేయ జయంతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా యజ్ఞ పూజ కార్యక్రమాలు కూడా చేశారు. మార్కండేయ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మార్కండేయుడు తమను సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంచాలని భక్తులు కోరుకున్నారు. ఆలయ ప్రాంగణం జై మార్కండేయ అనే నామస్మరణతో మారుమ్రోగింది. కోటగిరి మండల కేంద్రంలోని గుమ్మడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సౌరిష్ రాజ్ హోమ్ అనాథాశ్రమంలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కంటి పరీక్షల శిబిరం 2వ రోజు కొనసాగింది. గుమ్మడి ఫౌండేషన్ చైర్మన్ గుమ్మడి శ్రీధర్ సుచిత్ర దంపతులు మాట్లాడుతూ ఎక్లాస్పూర్ గ్రామంలో బసవతారకం డాక్టర్ల బృందంచే ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, బోథన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. 2 రోజులు ఏర్పాటు చేసిన క్యాన్సర్ పరీక్షలో 536 మంది, కంటి పరీక్షలు 336 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, విద్యుత్ శాఖ ఏఈ బుజ్జిబాబు, గుమ్మడి ఫౌండేషన్ ప్రతినిధులు, వైద్యులు, క్యాంప్ ఇన్ఛార్జ్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని మార్కండేయ మందిరంలో బుధవారం పద్మశాలి ఆరాధ్య దైవం శ్రీ భక్త మార్కండేయ జయంతిని ఘనంగా నిర్వహించారు. మార్కండేయ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊయాల కట్టి హారతి పాటలు పాడారు. అనంతరం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రుద్రూర్ అధ్యక్షులు సాయిలు, అన్నదాత తాటిపాముల సురేష్, మోత్కూరి నారాయణ, గెంటిల గంగాధర్, పాముల శంకర్, పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు.
సిరికొండ మండల కేంద్రంలోని పద్మశాలి భవనంలో మార్కండేయ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కార్యదర్శి కొండ్ల రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మార్కండేయ మహర్షి 16 సంవత్సరాలు మాత్రమే జీవించారని, పద్మశాలీలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేశారని అన్నారు. పద్మశాలి వంశస్థుల కులదైవమైన మార్కండేయుని జయంతిని స్మరించుకుని పూలమాల వేసి ఘనంగా జయంతిని జరుపుకోవటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కోట భూమేష్, కోట రమేష్, ధనుంజయ్, కస్తూరి శ్రీనివాస్, గణేష్, నాగేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ సభ్యులు పులి శ్రీనివాసరావు కుటుంబాన్ని బుధవారం బోధన ఎమ్మెల్యే ప్రభుత్వ ముఖ్య సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల పులి శ్రీనివాసరావు తల్లి పులి పద్మావతి మృతి చెందడంతో బుధవారం నాడు ఆమె పెద్ద కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో ఉన్న ఆయన స్వగృహానికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన పులి శ్రీనివాస్తో పాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తల్లి మరణంతో కలిగిన దుఃఖాన్ని ధైర్యంగా ఎదుర్కొని కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు తాహిర్, మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజరెడ్డి, మాజీ మేయర్ డి సంజయ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్తో పాటు మండల, జిల్లా స్థాయి కాంగ్రెస్ నాయకులు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల సమైక్య కార్యాలయంలో కమ్మర్పల్లి మహిళా గ్రామ సమైక్యల సంఘాల ప్రతినిధులతో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ కొత్తపల్లి హారిక మరియు ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు నూతనంగా 4 గ్రామ సమైక్యల బిల్డింగ్ నిర్మాణాల కోసం ఎంఆర్ఓతో మాట్లాడి స్థల కేటాయింపు జరిగే విధంగా చూస్తామని హామీ ఇవ్వటం జరిగింది. గ్రామాభివృద్ధిలో మహిళా సంఘాల సహకారం ఉండాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం గోపీ కిరణ్ కుమార్, సిసి నవీన్ కుమార్, పీరియా నాయక్, అలేఖ్య, గంగా లలిత, వార్డు మెంబర్లు, అన్ని గ్రామ సంఘాల పదాధికారులు, వివోఏలు పాల్గొన్నారు. రెంజల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆడబిడ్డలకు 128 కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారుడు పి. సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని దృష్టిలో ఉంచుకొని ఆడబిడ్డలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ప్రతి మండలంలో పంపిణీ చేయటం జరుగుతోందని అన్నారు. గ్రామాలలో గల విద్యార్థులకు మంచి చదువు అందించాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ చదువుకునేలా మోటివేషన్ చేయటం జరుగుతోందని అన్నారు. ఉపాధ్యాయులు కూడా ప్రైవేట్కు దీటుగా బోధన చేస్తున్నారని వెల్లడించారు. అలాగే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్లో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతోందని వెల్లడించారు. నిజామాబాద్ నగరంలోని 7వ డివిజన్లో TUFIDC నిధుల క్రింద ₹1 కోటి అభివృద్ధి పనులను చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బంటు రామ్కుమార్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి బురద చల్లటం కాదు, దమ్ముంటే చర్చకు రావాలని PCC అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్